మార్క్ఫెడ్ ద్వారా తీసుకున్న 22,700 కోట్ల అప్పు సివిల్ సప్లై కార్పొరేషన్ కి మళ్లించారని ఆరోపించారు కేటీఆర్. దీనిపై మంత్రులు తనతో చర్చకు రావాలన్నారు. మార్క్ఫెడ్ అన్నది అడిషనల్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ అంటూ కేటీఆర్ ఆరోపణలకి మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా 22,700 కోట్ల అప్పు తెచ్చింది. కానీ 22,700 కోట్ల అప్పు వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో చేసిన స్కామ్ వల్ల ఈడికెళ్లి పైసలు అటుమలుపుతాను. మార్క్ఫెడ్ ఏమో మొక్కజొన్నలు కొంటది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏమో వరి కొనాలి, వడ్లు కొనాలి. కానీ ఇలా పరిస్థితి ఏంది? ఆ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో కుంభకోణం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చేసినందుకు మార్కెట్ల ఆ సంస్థకి ఎవరు అప్పిస్తలేరు. 1,60,000 కోట్ల అప్పు ఉంది కాబట్టి మీకు మేము మళ్ళా పైసలు ఇయ్యం అని చెప్పి చేతులు ఎత్తేసింది. మరి ఏం చేయాలి? వడ్లు పండించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మార్క్ఫెడ్ ద్వారా పైసలు తీసుకొని లోన్ తీసుకొని ఈ పైసలు అటుమలిపి మొత్తానికి ఏదో కొన్ని రోజులు టైం పాస్ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. నేను చెప్పేది తప్పైతే వ్యవసాయ శాఖ మంత్రి గాని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యత గల మంత్రులు గాని నేను చెప్పింది తప్పని రుజువు చేయాలని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. ఏదో మార్క్ఫెడ్ అంటాడు, ఓకే మార్క్ఫెడ్ నుంచి వీళ్ళు తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు, వారికి తెలియదో ఏమో కానీ మార్క్ఫెడ్ ఈజ్ అడిషనల్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ. ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి గవర్నమెంట్కి మార్క్ఫెడ్ అడిషనల్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ. మరి దాంట్లో ఆయన విషయాలు, ఆయన చెప్పిన విషయాలు అసలు నాకు వేరే ఏమీ అర్థం అవ్వలేదు. వాళ్ళను బొందబెట్టింది ఆల్రెడీ ఎన్నిసార్లు వాళ్ళు బొందబెట్టిండ్రు? అసెంబ్లీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో. మరి ఇన్నిసార్లు పెట్టినా మళ్ళీ ఇట్లా మాట్లాడితే ప్రజలు సరైన బుద్ధి చెప్తారు.